హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అయితే ఈరోజు దసరా అని చెప్పి అయితే మా చెల్లి అయితే నిన్న చెప్పింది, రేపు ఉదయాన్నే లేచి నేను సైకిల్ కడిగేస్తాను అని చెప్పింది. కానీ తెల్లవారు 3 గంటలకు అయితే మాకైతే ఫుల్గా వర్షాలు అయితే పడ్డాయి. అనకాపల్లిలో అయితే వర్షం చాలా పెద్దది పడుతుందని చెప్పి ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకుని తర్వాత వెళ్ళి బండి కడుగుదామని చెప్పి అయితే ఫస్ట్ ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము. తర్వాత అయితే మా చెల్లికి అడుగుతాను అన్నది. నేనైతే గొడుగు పట్టుకున్నాను మా చెల్లి వర్షంలో తడిసిపోద్ది అని చెప్పి. అయితే ఫస్ట్ అయితే మా నాన్నగారు బండి అయితే క్లీన్ చేస్తాను అన్నది. నిక్కి ఇక్కడ క్లీన్ చేయి అక్కడ క్లీన్ చేయి అయితే అని చెప్పాను, అక్కడ క్లీన్ చేస్తుంది. తర్వాత అయితే నా సైకిల్ దగ్గరికి అయితే వచ్చింది, నా సైకిల్ కూడా క్లీన్ చేసింది. తర్వాత మా చెల్లి సైకిల్ కూడా నాకన్నా నీట్గా అయితే మా చెల్లి సైకిల్ అయితే క్లీన్ చేసుకుంటుంది. అందులోకి నేనైతే పక్క నుండి అయితే నిమ్మకాయలు అయితే గుచ్చుతున్నాను. నిమ్మకాయలు ఎండుమిరపకాయలు ఓసకి గుచ్చి బండికి కడతారు కదా, అలా అయితే నేనైతే గుచ్చుతున్నాను. మా చెల్లి కూడా అక్క నేను గుచ్చుతాను అని చెప్పింది. అయితే ఎందుకు అన్నిటిలో పానకల్లో బుడకలో దూరుతావు, నీ పన్ను చేసుకో అని చెప్పాను. అయితే నేనైతే బొట్లు పెడతాను అని చెప్పింది. మా చెల్లి అయితే బొట్లు పెట్టింది, కానీ చాలా పెద్దవైతే పెట్టింది. కానీ మా చెల్లిని కూడా ఏమనకూడదు. ఆ రోజైతే పెద్ద వర్షం పడడం వల్ల అయితే మా చెల్లి అయితే బొట్లు పెట్టింది, కానీ అవి కరిగిపోయేవి. మా చెల్లి బొట్లు పెట్టడం అవి కరిగిపోవడం అయితే జరిగింది. మా చెల్లి సైకిల్కి అయితే చాలా చిన్న బొట్లు అయితే పెట్టుకుంది. మా చెల్లి సైకిల్కి అయితే చిన్న బొట్లు పెట్టుకుంటుంది. అదైతే బొట్టు కరిగిపోయినా ఏమవ్వదు అని చెప్పి మా చెల్లి అయితే చిన్న బొట్లు పెట్టుకుంటుంది. మా నాన్నగారు బండికి అయితే అది కుంకుమ బొట్టు అయితే కరిగిపోయిందని చెప్పి మళ్ళీ అయితే పెట్టింది. నేనైతే నిమ్మకాయలు గుచ్చి అయితే రెడీ చేస్తున్నాను. అంతలోపుకి మా చెల్లి అయితే నేను బొట్లు పెడతానని చెప్పి మధ్యలోకి అయితే దూరింది. మొత్తం అయితే బొట్లు పెట్టింది. మా చెల్లి అయితే నా సైకిల్ కి నేనే చేసుకుంటాను, నా సైకిల్ కి పూజ నువ్వు చేయకూడదు అని చెప్పింది. సరే అయితే నీ సైకిల్ నువ్వు కట్టుకో అని చెప్పి ఇచ్చాను. మా చెల్లి అయితే మా చెల్లి సైకిల్ కి ఎలాగో కట్టుకుంది, నా సైకిల్ కూడా చండాలంగా కడతానని చెప్తుంది. అయితే నా సైకిల్ కి నేనే కట్టుకుంటానని చెప్పి నేను కూడా తీసుకున్నాను. మా చెల్లి అయితే ప్రతి దాంట్లో పానకంలో పొడకలో దూరుతుంది, మొత్తం అంతా పెంట చేస్తుంది. మా చెల్లి అయితే దసరా అంటేనే ఆయుధ పూజ కదా, సైకిల్ కి బండ్లకి బస్సులకి కార్లకి అన్నిటికి పూజ అయితే చేస్తారు కదా. చాలా మంది అయితే దసరాకి అయితే సైకిల్ అని బండ్లని టీవీలని వాషింగ్ మిషన్లని బంగారము అన్ని కొనుక్కుంటారు కదా. ఎందుకంటే అవి ప్రతి సంవత్సరం కొనుక్కుంటే చాలా మంచిదని చెప్పి కొనుక్కుంటారు. మా చెల్లి అయితే ఫస్ట్ అయితే నా సైకిల్ కి అయితే అగరబత్తితో అయితే ధూపం అయితే వేసింది. తర్వాత అయితే మా చెల్లి సైకిల్ కూడా అగరబత్తితో అయితే ధూపం అయితే వేసింది. మా చెల్లి సైకిల్ కి అయితే ధూపం అయితే చాలా గట్టిగా అయితే వేస్తుంది. తర్వాత అయితే మా నాన్నగారు బండికి అయితే ధూపం వేసింది. మా ఇంటి దగ్గర అయితే మోటార్ అయితే ఉందండి, ఆ మోటార్ కూడా మా చెల్లి అయితే ధూపం వేసింది. ఎందుకంటే దసరా అంటే ఆయుధ పూజ కదా. అయితే మా చెల్లి నేను అయితే దండం అయితే పెట్టుకున్నాము సైకిల్స్ కి బండికి. అయితే ప్రతి ఒక్కరు వాళ్ళ ఉట్లకి పనిముట్లకి అయితే దండం పెట్టుకుంటారు కదా, అలా మేము కూడా అయితే దండం పెట్టుకున్నాము. మా చెల్లి అయితే పూజ చేస్తున్నప్పుడే చెప్పింది, అక్క పూజ అయిపోయి నాకైతే సైకిల్ తొక్కుదామని చెప్పి. సరే అని చెప్పాను. పూజ అయిపోయిన తర్వాత అయితే మా చెల్లి అయితే సైకిల్ తీసి అయితే తొక్కుతుంది. కానీ వర్షం పడడం వల్ల మా చెల్లికి అయితే చాలా కష్టంగా అయితే ఉంది. తర్వాత మా నాన్నగారి బండి మీద అయితే ఒక రౌండ్ అయితే వేసుకొని వచ్చాము. నేను కూడా సైకిల్ తొక్కను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.